నమస్కారం అండి. మూర్తి గారు, హౌ ఆర్ యూ? కొద్దిగా గ్యాప్ వచ్చినా మంచి కిక్ ఇచ్చే సినిమాతో కలుస్తున్నాం. సినిమా బాగా వచ్చిందని వినిపిస్తుంది, బాగుంటుందని మాకు నమ్మకం ఉంది. సో మీ మీద, మీ సెలక్షన్ మీద, ప్లస్ డైరెక్టర్ మీద, పైగా మీ ప్రొడ్యూసర్ మీద కూడా, ఆయన కూడా మంచి సినిమాలు, భారీ సినిమాలు. సో మీ వరకు మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది కస్టడీ సినిమా? డెఫినెట్గా చాలా బాగుంటుందండి, నాకు బాగా నమ్మకం ఉంది. ఈ సినిమా కథ నాకు వెంకట్ ప్రభు గారు ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు చాలా రేర్గా నేను ఫస్ట్ సిట్టింగ్లోనే ఎక్సైట్ అయ్యి డైరెక్టర్ని హగ్ చేసి ఇమీడియట్గా అందరికీ ఫోన్ చేసి తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయండి, అలా చాలా రేర్గా జరుగుతాయండి. ఈ సినిమాకి అలా జరిగింది. సో నాకు ఇంకా ఆ మూమెంట్ చాలా బాగా గుర్తుంది. అండ్ ఏదైతే నాకు కథ చెప్పాడో అదే కథ ఎడిటింగ్ రూమ్లో నాకు కనిపించిందండి సినిమా తీసాక. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మామూలుగా షూటింగ్ అంతా అయిన తర్వాత ఎడిట్లో కూర్చున్నప్పుడు అబ్బా ఇది కరెక్ట్గా లేదు, రీషూట్ చేద్దాం, అది కరెక్ట్గా లేదు, కొన్ని డౌట్స్ వస్తాయండి, అవి మామూలే. అది సమ్టైమ్స్ బెటర్మెంట్కి జరుగుతాయి, సమ్టైమ్స్ అవి చూస్తుంటే భయం వస్తాయి. బట్ ఈ సినిమాకి అలా ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పాడో తీశాడు. సో దాని మీద నాకు బాగా నమ్మకం ఉందండి, ఆ జర్నీ మీద. గతంలో ఎవరికైనా ఇలా అగ్గిచ్చిన సినిమా ఉందా? లేదు, నిజంగా నరేషన్ టైంలో ఎవరికి ఇలా హగ్ ఇవ్వలేదండి. ఓకే, నరేషన్ అయ్యాక ఆ ఆనందంతో ఎవరిని అట్లా పట్టుకోలేదు. అఫ్కోర్స్ రిలీజ్ తర్వాత చాలా సందర్భాలు ఉన్నాయి డైరెక్టర్తో కలిసి, బట్ చాలా రేర్గా అన్నారు కదా, అలాంటి ఇంత ముందు ఏమైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అని? మజిలీ సినిమాకి ఫస్ట్ సిట్టింగ్లోనే శివ ఇన్ఫ్యాక్ట్ నాకు ఫుల్ కథ కూడా చెప్పలేదు, ఒక 45 minutes నరేషన్ ఇచ్చాడు, ఇంకా దాంతోనే ఫిక్స్ అయిపోయి చేస్తానని. మనం సినిమాకి ఇలా జరిగింది. ఈ మూడు బాగా స్ట్రాంగ్గా గుర్తున్నాయండి ఇలాంటి సిచ్యువేషన్స్. సాధారణంగా వెంకటప్రభు అంటే ఆయన ప్యూర్గా కథ మీద, క్యారెక్టర్ల మీద, వాటి లేయర్స్ మీద వెళ్తాడు ఆయన. హీరో ఎవరు అన్నది అది పక్కన పెడితే పూర్తిగా సినిమా కూడా నెరేటివ్ స్టైల్లో ఉంటుంది బాగా. సో మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉండబోతుంది ఈ సినిమాలో, ఏ మేరకు కీలకంగా ఉండబోతుంది? సార్ మీరు అన్నట్టు చాలా కరెక్ట్. అంటే వెంకట్ ప్రభు గారి సినిమాలో నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ పరంగా, స్క్రీన్ ప్లే వైజు చాలా లేయర్స్ ఉంటాయి. ఎవ్రీ 15 minutesకి ఏదో ఒక లేయర్ అన్ఫోల్డ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అండ్ అదే చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది ఆడియన్స్కి. నా క్యారెక్టర్ పేరు శివ అండి. ఈ సినిమాలో స్టార్ట్ టు ఎండ్ ట్రావెల్ అవుతూ ఉంటాడు. బట్ నాతో పాటు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారండి సినిమాలో. ఒక సింపుల్ పోలీస్ కానిస్టేబుల్ ఎంతవరకు తను కరెక్ట్గా పనిచేస్తే ఎంతవరకు ఒక క్రిమినల్ని ఎంత దూరం వరకు తీసుకెళ్తాడు అనేదే ఈ లైన్ అండి, ఆ జర్నీ. కథంతా ఒక 4 daysలోనే జరుగుతుంది. ఓన్లీ 4 days? 4 daysలో సినిమా అంతా 4 daysలో జరిగే కథ. సో ఆ 4 daysలో ఇతను ఎన్ని కష్టాలు పడతాడు, ఎంతమంది ఫైట్ చేస్తాడు, ఒక పొలిటికల్ సిస్టమ్ని ఫైట్ చేస్తాడు, ఒక పోలీస్ సిస్టమ్ని ఫైట్ చేస్తాడు, ఒక సిబిఐ సిస్టమ్ని ఫైట్ చేస్తాడు. సో ఈ లేయర్స్లోని చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారండి. బట్ శివ అనే క్యారెక్టర్ కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటుందండి స్టార్ట్ టు ఎండ్. క్యారెక్టర్ శివ పేరు మీరు చెప్పారా? లేదండి, వెంకట్ గారే చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమా పేరు కూడా శివాయ పెడదాం అన్నారు. నేను వద్దండి, బాగుండేదిగా, ఎందుకండి కంపారిజన్. అనవసరంగా అవును అవును అవును.